హాయ్ అందరికీ. ఈరోజు మనం కాబూలీ చానా ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం కాబూలీ చానా తీసుకోవాలి. దీన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. పొద్దుటి వరకు మంచిగా నానిపోతుంది. ఇప్పుడు ఇది కుక్కర్లో కాబూలీ చానా, ఒక కట్ చేసిన ఆలుగడ్డ, ఒక పావు నూనె తీసుకోవాలి. అన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా అంటే ఒక 10 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. మంచిగా ఉడుకుతుంది. కాబూలీ చానా ఎలా ఉడకాలంటే మనం చేత్తో పట్టుకొని ఇట్లా నలిపితే మెత్తగా అయిపోవాలి. అంత మెత్తగా ఉడకాలి. అప్పుడు ఈ కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉడకాలి. కర్రీ బాగుంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక ముకుడు తీసుకొని అందులో ఒక 2 పావుల నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో ఒక 2 కట్ చేసిన టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా మంచిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కారం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న కాబూలీ చానా ఇంకా ఆలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉప్పు, మసాలా, కారం అంతా పట్టేటట్టు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లా మెత్తగా చిక్కగా ఉడికిపోయింది. ఇందులో ఆలు ఉంది కాబట్టి గ్రేవీ చిక్కగా వచ్చేస్తుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, కాబూలీ చానా కర్రీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.